నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. పాము కాటు. నమస్కారం. అవును, పాము కాటుకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి అన్నది చాలా కీలకం. కరెక్ట్. మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వాళ్ళ గైడ్లైన్స్ ఆధారంగా దీన్ని చర్చిద్దాం. అసలు కాటు వేసిన వెంటనే ఏం చెయ్యాలి? ఇంకా ముఖ్యంగా ఏం చెయ్యకూడదు? ఆ ఇది తెలుసుకోవడం నిజంగా ప్రాణాలను కాపాడగలదు. పాము కాటు అంటేనే భయంకరమైన పరిస్థితి కదా. నిజమే. కానీ సరైన పద్ధతి తెలిస్తే ఆస్పత్రికి వెళ్లేలోపు చాలా సహాయం చేయొచ్చు. అవును, WHO చెప్పేది కూడా అదే. సరైన టైంలో సరైన పద్ధతిలో ఫస్ట్ ఎయిడ్ అందిస్తే ప్రాణాలు నిలబడతాయి. మరి మొదటగా ఏం చెయ్యాలి? WHO ప్రకారం చాలా ముఖ్యమైనది ప్రశాంతంగా ఉండటం అంటున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. నిజమే. పాము కరిస్తే ఎవరైనా కంగారు పడతారు. కానీ చూడండి, మనం కంగారు పడితే ఏమవుతుంది? గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. గుండె వేగంగా కొట్టుకుంటే రక్త ప్రసరణ వేగవంతమవుతుంది. దానితో పాటు పాము విషం కూడా శరీరంలో త్వరగా వ్యాపిస్తుంది. వాళ్ళని కూడా వీలైనంత ప్రశాంతంగా ఉంచాలి. ఇంకో ముఖ్యమైన విషయం, బాధితుణ్ణి అస్సలు కదిలించకూడదు. కదలిక కూడా విషం వ్యాప్తిని పెంచుతుందా? అవును, వీలైనంత నిశ్చలంగా ఉంచాలి. సో ప్రశాంతత, నిశ్చలత ఇవి మొదటి స్టెప్స్. అర్థమైంది. సరే, ఇక చెయ్యాల్సిన పనుల గురించి చెప్పండి. WHO ఏం చెప్తోంది? ముఖ్యంగా కాటు వేసిన అవయవం అంటే చెయ్యిగాని కాలుగాని దాన్ని కదలకుండా స్థిరంగా ఉంచాలి. స్థిరంగా అంటే ఎలా? దానికోసం ఒక స్ప్లింట్ లాంటిది వాడచ్చు. అంటే ఒక కర్ర ముక్కకి గుడ్డ చుట్టి దానికి ఆసరగా కట్టడం. లేదా ఏదైనా గట్టి అట్టముక్కతో అయినా సరే అవయవాన్ని కదలకుండా చెయ్యాలి. కీళ్లు కూడా ఉంచకూడదు. అలాగే వాపొస్తుంది కదా, ఉంగరాలు గడియారాలు లాంటివి తీసేయాలంటారు. అది చాలా ముఖ్యం. వాపు చాలా ఫాస్ట్గా రావచ్చు. అప్పుడు ఉంగరాలు, గాజులు, గడియారాలు, టైట్గా ఉండే బట్టలు ఇవన్నీ రక్త ప్రసరణకు అడ్డుపడతాయి. వెంటనే తీసేయాలి. మరి కరిచిన భాగాన్ని ఎలా ఉంచాలి? పైకి పెట్టాలా, కిందకు పెట్టాలా? వీలైతే గుండె లెవెల్ కన్నా కొంచెం కిందకుండేలా చూడాలి. ఇది విషం వ్యాపించే స్పీడ్ని కొద్దిగా తగ్గిస్తుందని అంటారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్ ఏంటి ప్రథమ చికిత్సలో? హాస్పిటల్కి తీసుకెళ్లడం. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయాలి. లేదా దగ్గర్లోని హాస్పిటల్కి వీలైనంత త్వరగా బాధితుడిని తీసుకెళ్లాలి. ఎందుకంటే అసలైన ట్రీట్మెంట్ అక్కడ దొరుకుతుంది కదా. అవును, యాంటీవెనం అంటే పాము విషానికి విరుగుడు. అది హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఇస్తారు. ప్రథమ చికిత్స కేవలం సమయాన్ని కొనడానికి మాత్రమే. పామును గుర్తుపెట్టుకోవడం గురించి కూడా చెప్పారు. అది కూడా వీలైతేనే, అంటే సురక్షితంగా ఉంటే. పాము రంగు, దాని షేప్ లాంటివి గుర్తుంటే డాక్టర్లకు సరైన యాంటీవెనం సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయడం, చంపడానికి వెళ్లడం లాంటివి చేయకూడదు. అస్సలు చేయకూడదు. అది ఇంకా రిస్క్. మన సేఫ్టీ ఫస్ట్. సరే, ఇవి చేయాల్సినవి. మరి చెయ్యకూడనివి, వీటి గురించే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. సినిమాల్లో చూసి చాలా తప్పులు చేస్తారు. అవును, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. WHO ఖచ్చితంగా వద్దని చెప్పేవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది టార్నీకే కట్టడం. అంటే ఆ తాడుతో గట్టిగా బిగించి కడతారు కదా, అది. అదే, కాటు వేసిన చోటుకు పైన గుడ్డతో కాని తాడుతో కాని రక్తం ఆగిపోయేలా గట్టిగా కట్టడం. ఇది అస్సలు చేయకూడదు, చాలా ప్రమాదకరం. కానీ రక్తమాపితే విషం పైకి వెళ్ళదు కదా అని అనుకుంటారు చాలామంది. అది పెద్ద అపోహ. అలా గట్టిగా కట్టడం వల్ల రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. దానివల్ల ఆ అవయవానికి రక్తమందక టిష్యూస్ చనిపోతాయి. గ్యాంగ్రీన్ వచ్చే ప్రమాదముంది. కొన్నిసార్లు ఆ చెయ్యి లేదా కాలు పూర్తిగా తీసేయాల్సి రావచ్చు. అంటే విషం కన్నా ఈ టార్నీకే వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. అయ్యో, అంటే ఇది మేలు చెయ్యకపోగా కీడు చేస్తుంది. మరి ఘాటు పెట్టడం, నోటితో రక్తం పీల్చడం సినిమాల్లో బాగా చూపిస్తారు. అవి కూడా పూర్తిగా తప్పు. ఘాటు పెడితే ఇన్ఫెక్షన్ అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువవుతుంది. నోటితో పీల్చడం వల్ల విషం ఏమీ బయటకు రాదు. పైగా పీల్చేవాళ్ల నోట్లోకి విషం వెళ్లే ప్రమాదం కూడా ఉంది. అంటే అదంతా వేస్ట్ అన్నమాట. అంతే. ఇంకా ఐస్ పెట్టడం, వేడి కాపడం, కరెంట్ షాక్ ఇవ్వడం ఇవన్నీ కూడా చెయ్యకూడదు. ఇవి టిష్యూ డ్యామేజ్ని ఇంకా పెంచుతాయి. మరి తాగడానికి ఏమైనా ఇవ్వొచ్చా? కాఫీ, టీ లాంటివి? అస్సల్వద్దు. ఆల్కహాల్ గాని కెఫీనున్న పానీయాలు అంటే కాఫీ, టీ లాంటివి గాని ఇవ్వకూడదు. ఇవి శరీరంలో విషం అబ్జార్ప్షన్ని స్పీడ్ చేస్తాయి.
ఓ, అంటే చేయకూడని పనుల లిస్టు చాలా పెద్దదే ఉంది. ఇవి తెలియకపోతే చాలా ప్రమాదం. ఖచ్చితంగా. అందుకే WHO మళ్లీ మళ్లీ చెప్పే కీలకమైన సలహా ఏంటంటే బాధితుడిని వీలైనంత వేగంగా, సేఫ్గా హాస్పిటల్కి చేర్చడమే అత్యంత ప్రభావవంతమైన ప్రథమ చికిత్స. అంటే ప్రథమ చికిత్స చేస్తూ టైం వేస్ట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్లడంపైనే మెయిన్ ఫోకస్ ఉండాలి. సరిగ్గా చెప్పారు. కదలికలు తగ్గించి వీలైనంత త్వరగా ప్రొఫెషనల్ హెల్ప్ అందేలా చూడాలి. టెటనస్ ఇంజెక్షన్, అవసరమైతే వేరే సపోర్టివ్ కేర్ కూడా ఇస్తారు. అవును, అక్కడంతా చూసుకుంటారు. సరే, మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సింది, పాము కాటు వేస్తే కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండాలి. కరిచిన భాగాన్ని కదలకుండా ఉంచాలి. ఉంగరాలు లాంటివి తీసేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వెంటనే హాస్పిటల్కి బయలుదేరాలి. టోర్నికేలు, గాట్లు, నోటితో పీల్చడాలు ఇవన్నీ అస్సలు చేయకూడదు. ప్రథమ చికిత్స హాస్పిటల్కి వెళ్లేలోపు టైం ఇస్తుంది. అంతేకాని అదే ట్రీట్మెంట్ కాదు. యాంటీవెనం మాత్రమే అసలైన చికిత్స. కరెక్ట్. వేగంగా హాస్పిటల్కి చేర్చడమే మన లక్ష్యం. అయితే ఈ ఫస్ట్ ఎయిడ్ పద్ధతులు తెలుసుకోవడం చాలా అవసరం. కానీ మీరు చెప్పినట్టు వింటుంటే ఇంకో ఆలోచన వస్తోంది. చెప్పండి. అంటే అసలు మన చుట్టూ ఉండే పాములేవి, వాటిలో ఏవి విషపూరితమైనవి, వాటి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. ప్రాణరక్షణకు అది కూడా ఉపయోగపడుతోందేమో. నిజమే. అది కూడా చాలా ముఖ్యమైన విషయమే. బహుశా దాని గురించి కూడా మనం ఇంకోసారి వివరంగా మాట్లాడుకోవచ్చు. అది తెలుసుకోవడం కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక అడుగు ముందుకేసినట్లే.